అక్క చెప్పండి. నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అండ్ మీరు కూడా జాగృతి ట్రస్ట్ తరపున నిరసన వ్యక్తం చేశారు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అసలు అరెస్ట్ పట్ల మీరేం చెప్తారు? ఒకటి నేను అడగదలుచుకున్నాను మోడీ గారిని. ఎంతోమంది మహిళలకు అవి చేసాము, ఇవి చేసాము చాలా అంటాండ్రు. అవన్నీ ఒట్టుకు బూటక కథలు. ఒక మహిళని లక్ష్మీదేవి శుక్రవారము సాయంకాలం లక్ష్మీదేవి అంటారు. కనీసం పగలు ప్రతీకారాలు ఎలాగున్నాయి కానీ ఒక మహిళగా ఆ రాత్రి టైంలో ఆమెను తీసుకెళ్తుంటే ఉన్నపట్టి మహిళలు ఎలా బెంబర్లు ఎత్తి ఎలా గళ్ళెత్తుతారు, ప్రజల్లో ఒక గుబులుపోటు పుట్టించి ఆమె చేసింది ఏంటని నాకు అదే చాలా నిన్నటి నుంచి బాధాకరమైనది. ఈ మాట ఇవి మీ తరపున నుంచి అడగవలసిస్తున్నా. ఇప్పుడు మా నాట మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చాము అంటే ఆమె ఇచ్చిన ధైర్యంతో మేము వచ్చాము. ఆమెనే అలాగ తొక్కిస్తే నోరుని ఆమె పవర్ని మా నాటోళ్ళు మేము ఎలా ధైర్యంగా ఉండి ఇంకా 10 మంది మహిళలకు చెప్పగలుగుతాము. అదే నేను ఒకటే నిన్నటి నుంచి నేను అదే అనుకుంటాను. మేము ఎప్పటి నుంచి చూస్తాము ఆమె నోరుని ఆమెని తొక్కడానికి ఈ పని చేశారు. ఆమె లోపల ఉంటే మా ఆట ఆరాసకాయలల్లా మేము బాగా అవుతాయని అనుకుంటున్నాడు. కానీ ఇది చాలా అరాచకం, ఇది చాలా అన్యాయం అని నేను చెప్తాను. మహిళలకు అందరికీ చెప్తాను, ధైర్యంగా ఉంటుంది. ఆమె మాకు ధైర్యం చెప్పింది, ఆమె స్ఫూర్తిని మేము ఈరోజు బయటకు వచ్చాము అని. ఇది చాలా అన్యాయము. మేము ఈ ఉద్యమాలు సాగుతాయి. ఆమె బయటకు వచ్చినంత వరకు మా పోరాటము ఆగదు.